విద్యార్థులు చిన్నతనం నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రొబిషన్ ఎక్సైజ్ సిఐ వినయ్ కుమార్ తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం, ర్యాగింగ్తో కలిగే అనర్థాలు, సైబర్ మోసాలపై ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరుపేట మోడర్న్ స్టెల్లార్ పాఠశాలలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో విద్యార్థులకు ఎక్సైజ్ సిఐ వినయ్ కుమార్, చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మధులత జాగ్రత్తలు చెప్పారు. 10వ తరగతి తర్వాత ఏర్పడే కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే అనారోగ్యంతో పాటు చట్టపరంగా శిక్షించబడతారని చెప్పారు. పిల్లలు ముందు మీ లైఫ్ మీరే కాపాడుకోవాలి. బ్యాడ్ ఫ్రెండ్స్తో ఎప్పుడు కలవకూడదు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ గురించి చెప్పాల్సింది ఏంటంటేనా, డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ఇతర స్పూరియస్ ఐటమ్స్ ఇవన్నీ మీకు ఒకసారి అలవాటు అయితే మీ హెల్త్ పూర్తిగా చెడిపోతుంది. ఒకసారి ఆ కేసులో ఎదుర్కొంటే చాలా మీ లైఫ్ అయిపోయినట్టు. ఇంకా డ్రగ్స్ కేసులో కానీ, గాంజా కేసులు ఎదుర్కొంటే జాబ్ అనేది రావాలి కలిగి మీ చదివి ఉపయోగం లేదు. ఇంకా సమాజంలో మిమ్మల్ని అందరూ చెప్తూ చూస్తాను. ఇలాంటి అడిక్ట్ అయ్యారంటే మీ తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలేదు. చిన్నప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పిల్లలు తినట్లేదనో లేకపోతే ఇంకోటనో వాళ్ళకి మొబైల్ చూపిస్తూ తినడం అనేది అదొక నిజంగా చెప్పాలంటే దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఆ వయసులో అసలు మొబైల్ అనేది పిల్లలకి దగ్గర కూడా రానిస్తుంది. బికాజ్ అది రేడియేషన్ ఉంటుంది. వాటిని ఎప్పుడైతే కంటిన్యూస్గా యూజ్ చేద్దామో ఐస్ కూడా దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ. తొందరగా కళ్ళజోడు వచ్చేయటం, సైట్ పెరుగుతూ పోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి.